కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి భారీ స్పందన వస్తోంది. గత వారం రోజుల నుంచి ఎలాంటి ఐడెంటిటీ కార్డ్స్ లేకుండా బస్సు ప్రయాణానికి వీలు కల్పించింది టీఎస్ఆర్టీసీ. అయితే ఇవాళ నుంచి మహిళా ప్రయాణికులకు జీరో టికెట్ విధానం ప్రారంభించారు. ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు కండక్టర్కు చూపించి టికెట్ పొందవచ్చని తెలిపింది. సిద్దిపేటలో ఉచిత బస్సు ప్రయాణంపై మరింత సమాచారం మా ప్రతినిధి యాదగిరి గౌడ్ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా 2 గ్యారెంటీలు కూడా అమలు చేయడం జరిగింది. అందులో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్ సౌకర్యము, మరోటి ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా సంబంధించింది అమలు చేయడం జరిగింది. ఇప్పుడు అది ప్రజల్లో కూడా అమలు అవుతుంది. కొంతమంది ఉచిత బస్సులలో ప్రయాణిస్తున్న మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం అని చెప్పడం జరిగింది. మీరు ప్రయాణించడం జరుగుతుంది, మీరు ఏమనుకుంటున్నారమ్మా? బస్ వద్దు, అవి తక్కువ చేయాలి, మందు సంచులు అవి ఇవి తక్కువ చేయాలి. ఇది ఏం లాభం? మేము రోజు ఊర్రపండి తిరుగుతామా చెప్పు? పని చేసుకుంటాం, బతాము. ఇంకా రైతు 4000 క్వింటలు ఒడ్డు చేయని, ఇంకా మక్కకి అవి చేయని. ఇప్పుడు ఏం లాభం ఉంది? ఒక గంట దుంటే 1600 ఆడుతున్నారు ట్రాక్టర్ వాళ్ళు. ఏం లాభం ఉంది? 10 రూపాయలు తక్కువ చేయని ఉంటే బస్సు పిరిగి అంటే రోజు పోతామా ఊర్రపంటి మేము? చెప్పు. ఇప్పుడు మొదటి దాకా 90 రూపాయలు నూనె ఉండే, ఇప్పుడు 200 150 వేస్తాడు. మా అన్నం కొట్టి మాకే పెడతాడు. ఏం లాభం ఉంది ఇంట్లో? ఉచితంగా ప్రయాణం చేసేది 10 రూపాయలు తక్కువ చేసి 20 రూపాయలు వేయించాలి, ఒడ్లు ఎక్కువ చేయాలి. బియ్యం ఇప్పుడు 6000 క్వింటలు అంటారు, మొదటి దాకా 4000 3000 ఉండే, ఇప్పుడు 6000 అంటారు. ఏం లాభం ఉంది చెప్పు? మరి అందులో చేసి చెప్తాను, ఎందుకు పిరి అవసరమా? చెప్పండి అమ్మా, మీరు ఏమనుకుంటారు? ఈ రోజున మొదటిసారి మీరు ఎన్ని రోజులు ప్రయాణం చేయాలి? ఈ రోజే మొదటిసారి. ఏమనుకుంటున్నారమ్మా? ఈ రోజు ఉచిత ప్రయాణం మీరు ప్రయాణించడం జరుగుతుంది, మొదటి రోజు అంటారు కాబట్టి మీరు ఏమనుకుంటారు? పూర్ పీపుల్ వాళ్ళకి సేవ్ అనుకుంటున్నా, బస్సులో రావడం వెళ్ళడానికి డబ్బుల వల్ల ఉపయోగపడుతుందని సేఫ్ అనుకుంటున్నా. పూర్ పీపుల్స్కి అయితే ప్రయాణించడం జరుగుతుంది. అంటే వారం రోజుల నుండి ఉచిత బస్ సౌకర్యం మహిళలకు కల్పించారు కాబట్టి ఈ రోజే మొదటిసారా మీరు గత 4-5 రోజులు ప్రయాణించడం జరిగిందా, లేదా ఈ ఉచిత బస్సు ప్రయాణం పైన మీరు ఏమనుకుంటున్నారు? మేము డిసెంబర్ 9th నుండి జర్నీ చేస్తున్నాను. నేనైతే చాలా బాగుంది ఈ స్కీము. ఏంటంటే మా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా కొంచెం ప్లస్ అయింది. సో మాకు కూడా కొన్ని డబ్బులు మిగిలినాయి. ఈ సాలం జీతాలతోటి ఏమంటారు, సాలం జీతాలతోటి బస్సులకు పెట్టడం అవుతుండే, కానీ ఇప్పుడు కొంచెం మాకు చాలా మేలైంది. కొంచెం కాంట్రాక్ట్ వాళ్ళ గురించి కూడా ప్రభుత్వం ఇంట్రెస్ట్ తీసుకోవాలని, కేర్ తీసుకోవాలని కోరుతున్నాను. ప్రయాణికుల నుంచి ఆధార్ కార్డు ఇంతకుముందు నుంచి మేము అడుగుతున్నాము. అయితే ఈ రోజు నుంచి రాత్రి 12 గంటల నుంచి జీరో టికెట్ అమలు చేయడం జరిగింది. దాంతోపాటు ఓటర్ ఐడి కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ప్రూఫ్ చూపించమని అడుగుతున్నాం ప్యాసింజర్. ప్రయాణికులు ఏమంటున్నారు? ఏమంటలేదు సార్, తెచ్చుకుంటున్నారు, వాళ్ళు కూడా చూపిస్తారు. ముందు నుంచే ప్రిపేర్ అయి ఉన్నారు వాళ్ళు కూడా, ఆధార్ కార్డు కానీ ఐడి కార్డు కానీ తెచ్చుకుంటారు. గత వారం రోజుల నుండి ఉచిత ప్రయాణం కూడా చేయడం జరిగింది కాబట్టి వాళ్ళు ప్రయాణికులతో మీరు ఏం మాట్లాడుతూ వాళ్ళు ఏమంటున్నారు? ప్రయాణికుల అభిప్రాయం ఎలా ఉన్నారు? వాళ్ళకి సంతోషం కదా సార్, సంతోషంగానే ఉన్నారు, వాళ్ళు చూపిస్తారు. ఉచిత బస్సు ప్రయాణం నిన్న మొన్నటి నుండిగా గత డిసెంబర్ 9వ తారీఖు నుండి నేటి వరకు కూడా ప్రయాణికులు ఎవరు ప్రయాణించినా కూడా ఉచితంగానే ప్రయాణించడం జరిగింది. నేటి నుండి కూడా ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి అయినా లేదా ఆ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు వాళ్ళ దగ్గర ఏ ప్రూఫ్స్ ఉంటే ఆ ప్రూఫ్ చూపించడం జరుగుతుంది. వాళ్ళు మాకు చూపిస్తున్నారు. ఈ రోజు నుండి కూడా అంటే జీరో టికెట్ కూడా అమల్లోకి రావడం జరుగుతుంది. ప్రయాణికులు కూడా సంతోషంగా ఉన్నప్పటికీ చెప్తున్నప్పుడే కొంతమంది ప్రయాణికులు మాత్రం వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ యొక్క ఉచిత ప్రయాణం అనేది సరైనది కాదు, దీన్ని ఒక ఆప్ టికెట్ రూపంగా మార్స్తే బాగుండదు. ఈ ఉచిత ప్రయాణం చేయడం వల్ల నిత్యావసర సరుకుల విషయంలో కూడా మరో దాని మీద ఇది ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందని చెప్పేసి మరికొంతమంది ప్రయాణికులు కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేయడం జరుగుతుంది. కెమెరామెన్ చందుతో యాదగిరి గౌడ్, HM టీవీ, సిద్దిపేట.